హలో ఎవ్రీవన్. మనం చేసిన జొమాటో అప్లికేషన్లో మనం వాడిన కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఈజ్ పేజినేషన్. పేజినేషన్ అనేది అప్లికేషన్లో నేను ఫ్రంట్ ఎండ్లో వాడాను, విచ్ ఈస్ యూజ్డ్ టు నావిగేట్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్. లైక్ మనకి థౌజండ్స్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు పర్ పేజ్ ఓన్లీ 9 పెట్టుకొని నెక్స్ట్ పేజ్ బై మనం తీసుకువెళ్తాము. లైక్ పేజీ 9 వస్తాయి. పేజినేషన్ అనేది లేజీ లోడింగ్ కోసం మనం యూజ్ చేస్తాము. అండ్ MongoDB is the backend I use it. అండ్ ఈవెంట్ అనేది ఒక యాక్షన్ ఆర్ అకరెన్స్. మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు జరిగేదాన్ని మనం ఈవెంట్ అని అంటాము. ఇక్కడ చూస్తే మనకి పేజ్ లోడ్ అయినప్పుడే మనం జరగాల్సిన ఈవెంట్ అనుకుంటున్నాము. ఆ ఈవెంట్ ఏంటంటే ఫైల్లోకి అన్ని ఫైల్స్ రావాలనేది. అండ్ ఈవెంట్ హ్యాండ్లర్ అనేది ఆ ఈవెంట్ని హోల్డ్ చేసే కాన్స్టెంట్ ఆర్ హ్యాండ్లర్. ఈవెంట్ లూప్ అనేది మనం ఎన్నిసార్లు లోడ్ చేసినా ఆ ఈవెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఆ ఈవెంట్ అనేది దాని వరకు అయ్యేంత వరకు అది జరుగుతూనే ఉంటుంది. సో ఇట్ ఇస్ ఈవెంట్ లూప్. అండ్ అప్లికేషన్ లైఫ్ సైకిల్. ఒక ఈవెంట్ అనేది స్టార్ట్ అయ్యిద్ది అండ్ ఇట్ ఎండ్స్ అండ్ ఇట్ అగైన్ స్టార్ట్స్. మనం రీలోడ్ అనేది నొక్కినప్పుడల్లా అది జరుగుతూనే ఉంటుంది. హుక్స్ హుక్స్ అనేవి నేను రియాక్ట్ అనే లైబ్రరీని వాడాను. దానిలో లాట్ ఆఫ్ హుక్స్ ఆర్ దే. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ హుక్ ఈజ్ యూజ్ స్టేట్. ఈ యూజ్ స్టేట్ అనే దానిలో మనం ఒక ఫంక్షన్ని కాన్స్టెంట్ని తీసుకొని దాన్ని మనం బ్యాక్గ్రౌండ్లో చేంజ్ చేసుకోవడం వల్ల మన అప్లికేషన్ స్మూత్గా రన్ అవుతూ ఉంటుంది. అండ్ ట్రిగర్స్ ఆర్ ద ఫంక్షన్స్ విచ్ ఇస్ యూజ్డ్ టు డూ CRUD ఆపరేషన్స్. నేను బ్యాక్ ఎండ్లోకి పోస్ట్ అనే CRUD ఆపరేషన్ ఒకటి, పోస్ట్ అనే దాని ద్వారా అప్డేట్ అనే CRUD ఆపరేషన్ ఒకటి నేను చేశాను. అండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది మనం ఏదైనా ఒక యాక్షన్ చేశాక అది లోడ్ అయ్యి మనకి ఎగ్జిక్యూట్ అవడమే కాల్ బ్యాక్ ఫంక్షన్. నా దానిలో కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది నేను రెస్టారెంట్స్ తెచ్చుకోవడానికి యూజ్ చేశాను. లైక్ ఐ ప్రెస్ రీలోడ్ అండ్ ఇట్ కమ్ వెన్ ఇట్ లోడ్స్. అండ్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అనేది ఒక ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ని మనం కాల్ చేయడం. లైక్ ఇక్కడ గెస్ట్ రెస్టారెంట్స్ అనే ఫంక్షన్లో నేను ఫెచ్ రెస్టారెంట్స్ అనే ఒక హైయర్ ఆర్డర్ ఫంక్షన్ని కాల్ చేశాను. ఈ ఫెచ్ రెస్టారెంట్స్ అనే ఫంక్షన్ ఏపీఐ కాల్ ద్వారా బ్యాక్ ఎండ్లో ఉన్న రెస్టారెంట్స్ని కాల్ చేసిద్ది. అండ్ ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ నేను ఈవెంట్ అనే ఆర్గ్యుమెంట్ని ఫంక్షన్లో పంపిస్తున్నాను. ఇక్కడ ఏం జరిగింది అంటే నేను ఇక్కడ ఇమేజ్ అనే దాన్ని ఈవెంట్ కింద పంపిస్తున్నాను. ఇలా పంపించడం ద్వారా నేను ఒక ఫంక్షన్ని ఇక్కడ ఆర్గ్యుమెంట్ ద్వారా ఇంకో ఫంక్షన్లోకి పంపిస్తున్నాను. అండ్ ఆన్ సక్సెస్ అండ్ ఆన్ ఫెయిల్యూర్ ఫంక్షన్స్. ఇక్కడ చూస్తే ట్రై అనేది ఆన్ సక్సెస్, క్యాచ్ అనేది ఆన్ ఫెయిల్యూర్. లైక్ మనం అనుకున్నది జరిగిన వెంటనే మనం ఒక సక్సెస్ మెసేజ్ లాంటిది పంపిస్తాము. ఇట్ ఈస్ ఆన్ సక్సెస్ ఫంక్షన్. అండ్ ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్యూర్ మెసేజ్ కూడా పంపిస్తాము. ఇదొక ఆన్ ఫెయిల్యూర్ ఫంక్షన్. అండ్ మనం బటన్స్ ప్రెస్ చేసినప్పుడల్లా మనం ఆన్ క్లిక్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఈ ఆన్ క్లిక్ అనే ఫంక్షన్లో జరిగేదే, ఈ ఆన్ క్లిక్ అనే ఫంక్షన్ మనకు ఈవెంట్ హ్యాండ్లర్గా వర్క్ అయ్యిద్ది. మనం ఈ ఆన్ క్లిక్లో ఏదైనా ఈవెంట్ని రాసుకొని ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ ఈవెంట్ జరగడానికి మనకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.